బిజినెస్ ఇండియాలో ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు ప్రజలు. ఇలా ఈ కామర్స్ బిజినెస్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, స్నాప్డీల్, మింత్రా వంటి అనేక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే మీషోలో ఏ ప్రోడక్ట్ అయినా తక్కువ ధరకు లభిస్తుంది. దీని వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి? దిగ్గజ పేరొందిన సంస్థల కంటే మీషో ఎలా తక్కువ ధరకు వస్తువులు ఇవ్వగలుగుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జనరేషన్ మొత్తం ఈ కామర్స్ పై ఆసక్తి చూపిస్తున్నాయి. చిన్న పిల్లలు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ వీటిపైనే ఆధారపడుతున్నారు. బయట వస్తువులు కొనే ముందు ఆన్లైన్లో ధర ఎంత ఉందో కనుక్కుని మరీ ఆర్డర్ చేసేందుగా కాలం మారిపోయింది. దీంతో ఈ సేవలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే చాలా పేరొందిన సంస్థలతో పోలిస్తే మీషో చాలా తక్కువ ధరకే వస్తువులను డెలివరీ చేస్తుంది. దీని వెనుక రాకెట్ సైన్స్ ఏమీ లేదు. చిన్న బిజినెస్ సూత్రాలు అమలు చేసి కస్టమర్ల ఆదరణ చొరగొంటున్నారు. ఆ సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది జీరో కమిషన్ పాలసీ. సాధారణంగా మనం ఏ వస్తువునైనా మార్కెట్ చేయాలంటే ఆయా ప్లాట్ఫామ్లకు కొంత కమిషన్ చెల్లించాలి. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ పై 5%, గ్రోసరీస్ పై 5%, ఫ్యాషన్ పై 10% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందనుకుందాం. ఈ క్రమంలో ₹100 ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కొంటే అందులో ₹5, ₹200 గ్రోసరీస్ కొంటే ₹10, ₹500 బట్టలు కొంటే ₹50 కమిషన్ రూపంలో ఆయా కంపెనీలు ఈ కామర్స్ సంస్థలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ₹100 వస్తువుపై కమిషన్ కలుపుకుని ₹150గా విక్రయిస్తూ ఉంటాయి. అయితే మీషోలో ఇలాంటి ప్లాట్ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. జీరో కమిషన్ పాలసీ అమలులో ఉంటుంది కనుక వస్తువు ఎంత విలువ చేస్తుందో అంతే ధరకు అమ్మకాలు జరుగుతాయి. పైగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తే ఒక్కోసారి మరింత ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక రెండో పాయింట్, బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. మీషోలో పెద్ద పెద్ద కంపెనీలు అందుబాటులో ఉండవు. చిన్న చిన్న హోల్సేల్ అండ్ రిటైల్ షాపుల వాళ్ళే బిజినెస్ చేస్తారు. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వేదికలపై పేరొందిన ఎల్జీ, శాంసంగ్, వెల్పూల్, సోనీ, పుమా, నైక్, రీబుక్ సంస్థలు బిజినెస్ చేస్తూ ఉంటాయి. అయితే వీటికి బ్రాండ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది కనుక మార్కెటింగ్ ఛార్జీలు కూడా ఖర్చు అవుతాయి. వాటన్నిటిని కస్టమర్స్ పైన వేస్తుంది సంస్థ. అదే మీషోలో అయితే చిన్న కంపెనీలు, హోల్సేల్ డీలర్స్ వ్యాపారం చేస్తారు కాబట్టి వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు చేసి మార్కెటింగ్ చేయలేరు. అందుకే మీషో లాంటి ఈ కామర్స్ వేదికలపై వస్తువులను అందుబాటులో ఉంచి ప్రాఫిట్ కోసం మార్జిన్ ప్రైస్ కొంత మాత్రమే తీసుకుంటారు. దీంతో చాలా తక్కువ ధరకు వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక మూడవ సూత్రం, లాజిస్టిక్స్ అండ్ రిటర్న్. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏ ఆన్లైన్ షాపింగ్ చేసినా ఆ వస్తువులు త్వరగా డెలివరీ చేసేందుకు ఆప్షన్ ఇస్తాయి. దీనికి కారణం కస్టమర్ను ఆకర్షించడమే. అయితే వేగంగా డెలివరీ చేయాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు లోకల్గా వేర్ హౌస్లను ఏర్పాటు చేసుకుంటాయి. వాటి రెంట్, మెయింటెనెన్స్, స్టాఫ్ జీతాలు మొత్తం కస్టమర్స్ కొనుగోలు చేసిన వస్తువుల నుంచి వసూలు చేస్తాయి. అంతేకాకుండా రిటర్న్ పాలసీలో భాగంగా రీప్లేస్మెంట్ ఇవ్వడం కోసం డెలివరీ పర్సన్ను తిరిగి కస్టమర్ ఇంటికి పంపాల్సి ఉంటుంది. వాటికి అయ్యే ఖర్చు కూడా పెద్ద సంస్థలు వసూలు చేస్తాయి. దీంతో ప్రొడక్ట్ ఉన్న ధర కంటే కొంత ఎక్కువగా డిస్ప్లేలో చూపిస్తుంటాయి. అదే మీషో ఇలా వేర్ హౌస్లను ఏర్పాటు చేసుకోదు. కస్టమర్ కోరిన వస్తువును ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ కాల్ చేసి ఆ వస్తువును హోల్సేల్, రిటైలర్ల దగ్గర నుంచి తీసుకుని కస్టమర్కు అందిస్తుంది. ఇలా డెలివరీ చేసే క్రమంలో పేమెంట్ ముందుగానే చెల్లిస్తే మరింత ప్రైస్ తగ్గించేలా ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఇస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద సంస్థలతో పోలిస్తే మీషో డెలివరీ కొంత ఆలస్యం చేస్తుంది. ప్రైస్ తక్కువ అయితే చాలు, డెలివరీ ఆలస్యంగా వచ్చినా పర్లేదనుకునే కస్టమర్స్కు మీషో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీషో ఈ కామర్స్ బిజినెస్ సీక్రెట్. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.